శుభమతి. జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాద పద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి, ఈ 10వ సర్గలో 12వ శ్లోకం స్వామి. అన్నిటికంటేనూ విలక్షణమై ఒప్పుచు చర్మ మాత్రము శేషించిన శుష్కోదరము చే అయ్యేది అజ్ఞాని యొక్క హృదయ శూన్యత్వమును ప్రదర్శింపుచుండెను అని చెప్పి అన్నారు కదా స్వామి. ఇక్కడ అజ్ఞాని యొక్క హృదయ శూన్యత్వము అంటే అంటే జ్ఞానం లేదు కాబట్టి శూన్యత్వం అని చెప్పారనుకోవచ్చా స్వామి? అంతే, అతి శూన్యత, శూన్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు అతడు. అజ్ఞాని, జ్ఞాని ఆత్మను అనుభవిస్తూ ఉంటాడు, చైతన్యాన్ని. ఆ విషయాన్ని చెప్పారు ఇక్కడ. అంటే ఇంకో అనుమానం వచ్చింది స్వామి నాకు. అంటే అజ్ఞాని అంటే మొత్తం ఇదంతా నిజము అనుకుని ఆ సంసారాన్ని అనుభవించేవాడే కదా స్వామి. అలాంటప్పుడు శూన్యత్వం ఎలా అవుతుంది? అక్కడ అనుభవం ఉంది కదా అనిపించింది స్వామి. బేతాళాన్ని చూచే పిల్లవాడికి ఆ వస్తువు ఉందా లేదా? వాడు శూన్యాన్ని అనుభవిస్తున్నాడా, నేను వస్తువుని అనుభవిస్తున్నాడు? అప్పుడైతే అనుభవిస్తున్నాడు స్వామి బేతాళం ఉందని. నువ్వు నాకు బేతాళం, నేను నీకు బేతాళం. ఈ లోకం ఒక బేతాళం. ఇప్పుడు అర్థమైందా? కొంచెం చెప్తారా స్వామి? కొంచెం చెప్పేది ఏముంది, కనపడేదంతా కూడాను దృశ్యం. అనుభవానికి వచ్చేది ఆత్మగా కనుక గుర్తెరగకపోతే వాడు ఏమి చూస్తున్నట్లు లెక్క కాదు. వాడు ఎంత చూసినా ఏమి చూసినట్లు కాదు. అదే శూన్యత్వం. ఇక్కడ కనపడేది, అనుభవానికి వచ్చేదంతా కూడాను కేవల చిదంబరమే అనే విషయం ఎవరికైతే స్పృహలో ఉన్నదో వాడు శూన్యత్వం అనేది, అశూన్యత అనేది అనే దానికి దూరంగా ఉన్నవాడు అనమాట. ఇది వస్తువు, ఇది వస్తువు కాదు అనే ఈ భ్రాంతి ఒకటైతే, అసలు వస్తువు గురించిన చింతనే లేకుండా ఉన్నది ఒక స్థితి, అది అజ్ఞత్వ స్థితి. అది ఇప్పుడు సంసారిక జీవుల్లో అనుభవించేది. ఏముంది వీళ్ళు అనుభవించేది? శూన్యంలో వీళ్ళు ఏదో సృష్టి చేస్తూ ఉన్నారు, శూన్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ బేతాళము అన్నది చెప్పిన దగ్గర ఒక పిల్లవాడికి ఎలాగ అనిపిస్తూ ఉంది అని చెప్పి వాడిని దూరం, అగ్నుడు అయిన ఒక పిల్లవాడిని భావన చేసి నువ్వేదో పండితుడిలాగా అని చెప్పి అనుకున్నట్లయితే విషయం తెలిసినట్లు కాదు. ఏ దృశ్యం కనిపిస్తూ ఉన్నదో అది ఆత్మకు అన్యంగా కనిపిస్తున్నట్లయితే నువ్వు భ్రాంతిలో పడ్డట్టు. కానీ దృశ్యం కనిపిస్తూ దీంట్లో మళ్ళీ ఎక్కువ తక్కువలు, తారతమ్యాలు ఇవన్నీ చూస్తూ ఉన్నట్లయితే బేతాళాన్ని చూసినట్లు. అందుకే చెప్పింది, నాకు నువ్వు బేతాళం, నీకు నేను బేతాళం. ఈ లోకం బేతాళం. నేను నాకు నువ్వు, నీకు నేను అన్న దగ్గర నా లోకం నువ్వు, నీ లోకం నేను అయ్యాను కదా. మరి అంతా బేతాళ భ్రాంతి. బాల బేతాళ భ్రాంతిని బోలు ఎరుక రూపం ఈ సంసారం. విన్నారు కదా. ఆ స్థితిని అనుసరించి ప్రదర్శయత్ ఇవ అగ్నస్య హృదయస్య అతిశూన్యత అని చెప్పి ఈ శ్లోకం మాట్లాడుతూ ఉన్నది. ఉదరేణ అతిరిక్తేన చర్మశేషేణ శోషిణ అంటూ, లోపల ఏమి లేదు, లొట్టే, చర్మం మాత్రం పైకట్లా కనిపిస్తూ ఉంది. ఎలా అయితే అగ్ని హృదయంలో ఏవేవో ఉన్నాయని చెప్పి మనం భావన చేసినా వాస్తవానికి వాడు చూస్తూ ఉన్న వాస్తవానికి ఏమీ లేదో, ఉదాహరణలోని చిన్నపిల్లవాడు కల్పించుకున్న భయాన్ని గురించి ఎలా భయపడతాడో, దయాన్ని గురించి, ఈ లోకం అంతా కూడా అలా కల్పితమైనదే. నేను నీవు అదిగా కనపడుతున్నదంతా. ఈ విషయం తెలియనంతసేపు ప్రతి ఒక్కడు పిల్లవాడే అందులో. అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది. ఇది సంగతి.